ఎవర్రా వాళ్ళు? వాళ్ళే. ఎవడ్రా అదే? చిన్న మ్యాటర్ బా, నువ్వు ఫోన్ చూసుకో, ఆ సంగతి మేము చూసుకుంటాం. వస్తున్నాను రా. ఏంటి అంకుల్, పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారా? నేను వచ్చింది మీటింగ్ కాదురా, ఫైటింగ్ కి. బా జోకు బాగుంది, సినిమాలో పెట్టచ్చు. సినిమా అనగానే సైలెన్సర్ తీసేశారు. ఇన్షర్ట్ చేసుకున్నానని ఇన్నోసెంట్ అనుకున్నారా? నా కొడుకు సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్. నువ్వు సైలెన్సర్ ఇస్తే మేము భయపడాలా? అసలు మా గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూసుకో మంచిగా. నువ్వే ఒకసారి చూడు బే. పిచ్చి పైల మా గ్యాంగ్ చూస్తూ షాక్ అవుతావు. రేయ్ వద్దురా మావా, బ్యాక్లు ఎవరు లేరు. భయమేసి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. నువ్వేదో మేనేజ్ ఆయన వీళ్ళంతా 70s బ్యాచ్ రా. అవునా? ఏమంటే అని కూడా తిరుగుతా ఉంటారు. నాకు ఎందుకు 80s బ్యాచ్ అనిపిస్తుంది. ఇదా అవుట్డేటెడ్ బ్యాచ్. మీరు రెడీ అంకుల్? నాకు ఇదే కాదు, కరాటే కూడా వచ్చు, కుంఫు కూడా వచ్చు. చేద్దామా? నాకు అవేవి రావు, బాగా కుమ్మడవచ్చు. ఒక్కసారి నా కొడుకు జోలికి వచ్చారంటే ఒక్కొక్కటి సైలెన్సర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ఇడియట్ లోఫో, నేను ఎంత ఎంబారసింగ్ ఫీల్ అయ్యానో తెలుసా? ఏ లైట్ తీసుకోవే. వాడన్నదానికి స్పెల్లింగ్ తప్ప మీనింగ్ ఏంటో కూడా వాడికి తెలుసుండదు. ఇదంతా నందుగడి బ్యాచ్ చేసిన పని. అది తెలియక అనవసరంగా నువ్వు అందరి ముందు వాడిని కొట్టి అవమానించావు. అయినా వాడు చాలా ఇన్నోసెంటే. మరీ అంత ఇన్నోసెంట్గా ఎవరుంటారే? నేను నమ్మను. నా మాట విని రేపే వెళ్ళి వాడికి సారీ చెప్పు. సీరియస్లీ? వెళ్ళవే, నీకే అర్థమవుతుంది. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఏంటి మాట్లాడడానికి వస్తే అలా వెళ్ళిపోతున్నావు? ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది నాకు. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. యాక్చువల్గా నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టేగా? అమ్మయ్యా. బై ద వే ఐఎమ్ శృతి. ఫ్రెండ్స్? నో థ్యాంక్స్. నో థ్యాంక్సా? నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? నా కోసం ప్రిన్సిపల్ వెయిట్ చేస్తున్నారు తెలుసా? షాక్ లాగా 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 షాక్ లాగా లాగా షాక్ లాగా. అదేంటి నాలాంటి అందమైన అమ్మాయి ఫ్రెండ్స్ అంటే నో థ్యాంక్స్ అని వెళ్ళిపోతున్నాడు? అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్. అమ్మాయిలకి లుక్ కాదు కదా, కనీసం బుక్స్ కూడా ఇవ్వడు. అలాంటి వాడు నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాడు? లైట్ తీసుకో. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యడా? వీడెవడు కొత్తగా ఉన్నాడే, స్టడీ చేయాలి. ఎదిగో నాన్న బూస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే, హెల్ప్ చేసి పెడతావా? నాన్న రావడానికి లేట్ అవుతుంది, నాకు కూడా ఒంట్లో బాగలేదు. నువ్వు మార్కెట్కి వెళ్ళి ఈ లిస్ట్లో అన్నీ తీసుకురా. మార్కెటా? ఎక్కడుంటది మమ్మీ? రాజు ఎక్కడికి వెళ్తున్నాడు? టమాటోస్. టమాటో ఎంత? 20 రూపాయలు. ఒక్కటి 20? ఈడోడో బకరాలా ఉన్నాడు. ఒక్కటి కాదురా, కేజీ 20. ఎంత అడిగితే అంత ఇవ్వకు, భాగ్యం చేయాలి. 20 అయితే చాలా ఎక్కువైపోద్ది. 19 ఇస్తా. ఓకే అయితే చెప్పండి, లేకపోతే పక్ షాప్కి వెళ్ళిపోతా. తీసుకో బాబు, 19. నువ్వు మంచోడివి. అలా అయితే ఓకే. బాబు పచ్చివి ఎందుకు? పండ్లు వేసుకోవచ్చు కదా. అవును, పళ్ళు అయితే ఏం ఎక్స్ట్రా తీసుకోరు కదా? లేదు బాబు, ఆల్రెడీ ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా బకరా. ఇదిగోండి 380 రూపీస్. ఓకే బాయ్. బాబు ఇంతకు నువ్వు ఫస్ట్ ర్యాంకా? అవును అంకుల్, మీకెలా తెలుసు? అంటే కొన్ని ఫేసులు చూస్తే అలానే. 4 కోకోనట్స్ ఇవ్వండి. మంచి కాయలు తీసుకోండి బాబు. కాయలు ఎందుకు, నాకు పళ్ళు కావాలి. కొబ్బరి పళ్ళ? పళ్ళు ఏంటి?
మీకే తెలీదా? సర్లేండి ఓకే, ఒక రోజు ఆగితే ఇవే పళ్ళు అవుతాయి. బాబు ఇటు రండి. ఆ? మీరు ఫస్ట్ ర్యాంకా? హా, మీకు కూడా ఎలా తెలిసిపోయింది? కింద టమాటాలు పైన టెంకాయలు వేసినప్పుడే అర్థమైంది. మా మమ్మీ ఇదే ఆర్డర్లో రాశారు, ఇదే కరెక్ట్. ఆ, ఎక్కువ చదివితే ఉన్నమతి పోతుందంటే ఇదేనేమో. నెక్స్ట్ ఓ కేజీ పెద్ద మిరపకాయలు ఇవ్వండి. కేజీ పెద్ద మిరకాయలు అందులో పట్టవు. అవునా, ఓకే అయితే ఓ కేజీ చిన్న మిరపకాయలు ఇవ్వండి. వారిని నువ్వు నేను ఫస్ట్ ర్యాంకే. ఆల్రెడీ ఇక్కడ అంతా ఫేమస్ అయిపోయింది తెలుసా. గీత చెప్పింది కరెక్టే. ఇక్కడున్నావా? ఏరా, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయవా? నా గ్లామర్ చూపించి నెక్కిస్తా చూడు. రాజు, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? ఓ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఎనీ సబ్జెక్ట్, ఐ విల్ ఆన్సర్. సబ్జెక్ట్ గురించి కాదు, ఆబ్జెక్ట్ గురించి. ఆబ్జెక్టా? బై ద వే, హౌ am I looking? ఈక్వల్స్ టు సెక్సీ. Really? 1/cos ఈక్వల్స్ టు సెక్సీ. అది కూడా తెలీదా? సింపుల్ ట్రిగ్నోమెట్రీయే కదా. ఓ, అది కాదు. రాజు, నన్ను చూసి చెప్పు. మామూలుగానే ఉన్నావే. నాన్న రాజు, క్లియర్ గా చూసి చెప్పు. కొత్త కాలేజ్ ఐడి కార్డ్ నేనే డిజైన్ చేశాను. అయ్యో, చూడాల్సిన వదిలేసి వదిలేయాల్సినవి చూస్తున్నాడే. ట్యూబ్లైట్. రాజు, నీ నెంబర్ చెప్పు. 0402738234. ల్యాండ్ లైనా? నీ దగ్గర మొబైల్ లేదా? మొబైలా? డాడీ దగ్గర ఉందిగా. మై నంబర్. అయ్యయ్యో, దీని మీద రాసావా? పొద్దున్నుంచి రాస్తున్నా, ఇప్పుడు మళ్ళీ మొత్తం రాయాలి. చించేశాడా? ఇప్పటికైనా అర్థమైందా వాడు 4G కాదు పార్లేజీ అని? అవును, వాడికి ఇది చాలదు, ఇంకొంచెం డోస్ పెంచాలి. హాయ్. ఓ ఫీట్ అవ్వట్రా బాబు. ఇప్పుడు ఎలా చెప్పాలి? నాతో డేట్ రాసావేంట్రా? ఈరోజా? ఓ మై గాడ్. అది కాదు, వేరే. డేట్ అంటే ఇది కాదురా, ఇది కాదురా, ఇది కాదురా. నన్ను కదా. శృతి అవుట్. నిజంగా డేట్ అంటే తెలీదా? డేట్ అంటే అదే, నువ్వెప్పుడూ తినలేదా? అయ్యో, అది కాదు డేట్ అంటే. అమ్మాయి అబ్బాయి కలిసి బయటికి వెళ్ళడం, కాఫీ షాప్, లాంగ్ డ్రైవ్, సినిమాలకి, లాట్ ఆఫ్ ఫన్. నో, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. అలా చేస్తే పర్సంటేజ్ తగ్గిపోద్ది. ఈ స్వాతి ముత్యంగాడికి ఎలా చెప్తే అర్థమవుతుందిరా బాబు. రాజు, ఇప్పుడు నీ పర్సంటేజ్ ఎంత? 95%. ఎప్పుడు చదువుతూనే ఉంటావే, మరి 100% రావాలి కదా. 95% వచ్చిందెందుకు కదా? Where's the 5%? ఆ 5% ఎక్కడికి వెళ్ళిపోయింది? Because you missed on something. సంథింగ్. మరి 100% రావాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టు చేయాలి. నువ్వు చెప్పినట్టు చేస్తే నిజంగా 100% వస్తుందా? 100% వస్తుంది. అయితే ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? హాయ్ శృతి. హాయ్. సారీ లేట్ అయింది. నైస్ షర్ట్. థ్యాంక్ యూ, మా డాడీ కొనిచ్చారు. అయినా నువ్వేంటి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావు? అయినా పర్లేదు, స్టార్ట్ చేద్దామా? ఏంటివి? బుక్స్. వాటితో పని లేదు, లోపల పెట్టే. ఓ, ఫస్ట్ ప్రాక్టికల్స్ తో స్టార్ట్ చేస్తావా? అలాంటిదే. సార్ ఆర్డర్.
1 బూస్ట్. బూస్టా? వీడెవడో లవర్ బాయ్ అనుకుంటే స్కూల్ బాయ్లో ఉన్నాడేంటి? ఇక్కడ అలాంటివి ఉండవు. 2 క్యాపుచినోస్ ప్లీజ్. ఓకే మేడం. రాజు, నువ్వు కాఫీ డేకి రావడం ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం, కానీ ఇక్కడ ఎవరు చదువుకోవట్లేదేంటి? ఇక్కడంతా కంబైన్డ్ స్టడీసే. ఓహో. రాజు, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓ లవ్వా? ఐ నో వెరీ వెల్. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీడిని వదిలితే నన్ను కూడా సిస్టర్ని చేసేసేలా ఉన్నాడు. రాజు, పేరెంట్స్ లవ్, ప్రేయర్ లవ్ కాదు. యునో, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య లవ్. ఓ అలా కూడా జరుగుద్దా? కానీ ఈ విషయం మా డాడీ నాకు చెప్పలేదే. అన్ని పేరెంట్స్ చెప్పరు, మరి కొన్ని ఫ్రెండ్స్ చెప్తారు. ఐఎమ్ సో లక్కీ అండి, మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు. ఈ స్టడీస్ కాకుండా లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. నువ్వు సినిమాలు చూస్తావా? ఐ లవ్ మూవీస్. నేనైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆఖరికి డబ్బింగ్ మూవీస్ కూడా వదలను. ఓ మై గాడ్. ఇది అక్షయ్ కుమార్ పిక్చర్. ఓ యాంగిల్ లో సేమ్ నువ్వు అలాగే ఉంటావు. థ్యాంక్ యూ. ఇది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే. థ్యాంక్ యూ. ఓ వెల్కమ్. అది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే. సూపర్ అండి. అది నాగ్ పిక్చర్. అవునా? ఇది రవి బాబు పిక్చర్. ఏ పోకిరి. నో ఐఎమ్ అ జెంటిల్‌మ్యాన్. ఇది నాని పిక్చర్. నాని? ఇది మహేష్ పిక్చర్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నాబ్బా. పవర్ స్టార్. పవర్ స్టార్ ఎవరు? ఏమైంది వీళ్ళందరికీ? సారీ గైస్, హీ వోంట్ వాచ్ మూవీస్. పవర్ స్టార్ గురించి తెలియని వాడు ఈ ప్లానెట్ లోనే లేడు తెలుసా? ఓ అంత గ్రేట్ ఆయన. ఇప్పటి వరకు నువ్వు అసలు సినిమాలో చూడలేదా? పద, ఇప్పుడే నీకేదో ఒక సినిమా చూపిస్తాను. వండర్ ఉమెన్, 2 కార్నర్ సీట్స్. కార్నర్ సీట్స్ ఎందుకు? ఫ్రంట్ కూర్చుందాం, సినిమా బాగా కనిపిస్తుంది. ఏమా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా. టికెట్ ప్లీజ్. హే, ఇతనికి ఎందుకు ఇచ్చేస్తున్నావు? అయ్యో చింపేసావా? శృతి ఇప్పుడు మళ్ళా తెచ్చుకోవాలి, నేను రాను. ఏంటి సార్ ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా. ట్యూబ్లైట్ ఆన్ అయినట్టుంది. ఊరికే చెయ్యేస్తావు, కాలేస్తావు. ఒక సీట్ సరిపోదా నీకు? అందుకే ఇక్కడ కూర్చున్నా. అయ్యో రామా,